కోనసీమలో గ్యాస్ బ్లోడ్ భయాందోళన రేకెత్తిస్తోంది. పచ్చని కోనసీమ ఎరుపెక్కింది. మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కట్టడి చేసేందుకు నిపుణుల బృందాలు శ్రమిస్తున్నాయి. 10 కిలోమీటర్ల మేర ఆకాశం ఎర్రబారింది. లక్కవరం, ఎరుసమండ, చింతపల్లి గ్రామాలపై ఆ ప్రభావం పడుతోంది. ఘటన ప్రాంతం చుట్టుపక్కల కొబ్బరి చెట్లు మాడి మసైపోతున్నాయి. కోట్ల రూపాయల యంత్ర సామాగ్రి దగ్ధమైంది. 20,000 క్యూబిక్ మీటర్ల ఆయిల్ నిక్షేపాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 24 గంటల వరకు మంటలు ఎగిసిపడొచ్చని అధికారులు చెబుతున్నారు. కోనసీమలో గ్యాస్ బ్లోడ్ భయాందోళన రేకెత్తిస్తోంది. పచ్చని కోనసీమ ఎరుపెక్కింది. మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కట్టడి చేసేందుకు నిపుణుల బృందాలు శ్రమిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? దాన్ని కంట్రోల్ చేసేందుకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల మేర దాని ప్రభావం పడుతుంది? అసలు మల్కీపురం మండలం ఆకాశం మొత్తం కూడా ఎరుపెక్కింది. ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎంత భారీ బ్లోఅవుట్ కారణంగా ఈ చుట్టుపక్కల అధికారులు ఖాళీ చేయించారు. ఈ విద్యుత్ కూడా సరఫరా నిలుపుదల చేయడం జరిగింది. ప్రాణాపాయ నష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఓఎన్జీసీ సిబ్బందితో పాటుగానే ఈ నర్సాపురం నుంచి వచ్చినటువంటి ఆర్సీ ఎంటీతో పాటుగానే సిఎంటీ ఈ నిపుణుల బృందం ప్రత్యేకంగా ఇంకా చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ జరుగుతుంది. ఈ ఘటనా ప్రదేశాన్ని ఒకసారి మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్పాట్లోనే మనం ఉండడం జరిగింది. ఏదైతే ఇరుసుమండ గ్రామ సమీపంలోనే ఈ ఘటన ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఓఎన్జీసీకి సంబంధించినటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి ఈ బోరు బావి నుంచి ఒక్కసారిగా మంటలు అనేవి ఎచ్చబడుతున్నాయి. ఇది 1994లో ఓఎన్జీసీ ఇక్కడ గ్యాస్ లోనే నిక్షేపాలు ఉన్నాయని తెలిసి ఇక్కడ ఒక మోర్ 5 నుంచి పేరు పెట్టి ఇక్కడ నుంచి గ్యాస్ నిక్షేపాలు తవ్వడం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మొదలు కొన్ని సంవత్సరాల పాటు ఈ బావి నుంచి ఆయిల్ నిక్షేపాలు పుష్కలంగా ఓఎన్జీసీ తవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ బావి పూడుకుపోవడంతో కొద్ది సంవత్సరాలుగా ఆయిల్ తవ్వకాలకి ఆటంకం ఏర్పడడం జరిగింది. ఎప్పుడైతే ఆటంకం ఏర్పడిందో ఈ తిరిగి మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసేందుకు ఒక ప్రైవేట్ సంస్థకు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఈ ప్రైవేట్ సంస్థ కొద్ది రోజులుగా పూడిపోయినటువంటి ఈ ఆయిల్ నిక్షేపాల బావిని రీడ్రిల్లింగ్ చేసి ఉత్పత్తిని పెంచేందుకు మరొకసారి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోని వాళ్ళ గ్యాస్ లీకేజ్ కావడం, గ్యాస్ లీకేజ్ కాస్త భారీ స్థాయిలో పేలుడు సంబంధించి మంటలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మనకు మధ్యాహ్నం సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 8-9 గంటలుగా మంటలు అనేవి ఈ ఆయిల్ బావి నుంచి ఎగసిపడుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, కొబ్బరి తోటల నడుమ ఉన్నటువంటి ఈ ఆయిల్ బావి ఏదైతే ఉందో దీని కారణంగా చుట్టూ ఉన్నటువంటి కొబ్బరి తోటల మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం చూస్తున్నాం కదా, భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. మనం చూస్తే చరిత్రలో దాదాపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎప్పుడైతే ఆయిల్ తవ్వకాలు నిల్వలు గుర్తించి ఓఎన్జీసీ అదేవిధంగా ఇతర ఆయిల్ సంస్థలు ఉన్నాయో ఈ కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆయిల్ తవ్వుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇక్కడ ప్రతిసారి ఫైర్ యాక్సిడెంట్లు తరచు జరుగుతూ వస్తున్నాయి. కొన్నిసార్లు బోర్ బావులు ఆయిల్ బావుల నుంచి కొన్నిసార్లు పైప్ లైన్ నుంచి లీకేజ్ కావడం కారణంగా ఈ మంటలు వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి. ఓఎన్జీసీ అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తగినటువంటి రీతిలో అంటే ఊహించిన విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి విధానం మనం ప్రతి సంస్థను కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ బోర్ బ్లో అవుట్ ఏదైతే ఉందో ఇది ఊహించని పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే కొద్ది రోజులుగా సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. మరొక 4-5 రోజుల్లోనే ఇక్కడ ఈ పనులు పూర్తి చేసి తిరిగి మళ్ళీ ఓఎన్జీసీకి అప్పచెప్పి ఈ మళ్ళీ ఆయిల్ నిక్షేపాలు తవ్వుకునే విధంగా ఈ ప్రైవేట్ సంస్థ 4 రోజుల్లోనే వర్కౌట్ ని వర్క్ ని పూర్తి చేసే విధంగా ఆ ప్లాన్ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ లో భాగంగానే ఇవాళ రీడ్రిల్లింగ్ చేస్తున్నటువంటి క్రమంలో మొదట క్రూడ్ ఆయిల్ రావడం, ఆ తర్వాత నెమ్మదిగా గ్యాస్ లీక్ అవడం, ఆ గ్యాస్ లీక్ అయినటువంటి చుట్టుపక్కల గ్రామాల పరిసర ప్రాంతాల్లో మంచు మాదిరి వ్యాపించడం, ఒక్కసారిగా ఫైర్ జరగడం
భారీ శబ్దంతో కూడినటువంటి బ్లాస్ట్ అనేది జరిగింది. మరొక 24 గంటలు గడిస్తే కానీ దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల ఆయిల్ నిక్షేపాలు లోపల ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అవి పూర్తయితేనే కానీ మంటలు ఆగినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ఏదైనా మడ్ లాంటి లోపలికి పంపిస్తే ఈ మంటలు అదుపు చేసేటువంటి అవకాశం ఉందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఒకవేళ ఈ సిబ్బంది వల్ల అవ్వకపోతే అంతర్జాతీయ నిపుణుల బృందం రప్పించి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓకే గణేష్, థ్యాంక్ యూ.